మద్యం, సిగరెట్ తాగడం, లేకపోతే డ్రగ్స్ ఇట్లాంటి మత్తు కంటే కూడా నేను మంచోడిని అనిపించుకోవాలి అనుకునేటటువంటి మత్తు చాలా ప్రమాదకరమట. అది ఇప్పుడు యూరప్ దేశాలు చూస్తున్నాయి. వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడం కోసం, మానవతావాదులు అనిపించుకోవడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి పనికి మాలిన దేశాలు, ఏమాత్రం బాధ్యత లేని దేశాలు, ఆ బాధ్యత తత్వం లేకపోవడం వల్ల అక్కడ హింసకి గురైనటువంటి వాళ్ళని తమ దేశంలోకి తెచ్చుకున్నారు, శరణార్థులు అన్నటువంటి పేరుతో. ఏమైంది పర్యవసానం? నిజంగా వాళ్ళు బాధితులా? అక్కడ ఇద్దరు కొట్టుకుంటుంటే ఒకడికి బలం తక్కువ ఉంది కాబట్టి వాడొచ్చి బాధితుడిని అన్నాడు, వాళ్ళని తీసుకుని ఇక్కడ పెట్టుకున్నారు. వెరీ గుడ్ అనుకున్నారు మానవతావాదం. తీరా చూస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఫ్రాన్స్ దగ్గర నుంచి అమెరికా దాకా ఆ శరణార్థులు ఇప్పుడు ఈ దేశాల రాజకీయాన్ని శాసించాలనుకుంటున్నారు. అక్కడ వాళ్ళు బలహీనులు, ఇక్కడ వీళ్ళు బలవంతులు అయిపోయారు. స్థానికులు బలహీనులు అయిపోతున్నారు. ఎందుకని? స్థానికులు ఇదే మానవత్వం, ఇదే ప్రజాస్వామ్యం అన్నటువంటి పేరుతో ఉండిపోవడం వల్ల వీళ్ళు చేసే నిరసనల్ని చూస్తూ కూర్చుంటే ఇప్పుడు చివరికి ఏమైపోతుంది? మతం పరమైనటువంటి హింసకు గురవుతున్నారు, వ్యక్తిగత దాడులకు గురవుతున్నారు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. యూరప్ దేశాల డేటా చూస్తే అనేక అత్యాచారాలు బయట నుండి వచ్చినటువంటి శరణార్థుల వల్లనే జరిగినాయి. వాళ్ళు ఏం చేస్తారు? డిపోర్ట్ చేయడం తప్పించి ఏం చేయలేరు. చివరికి బ్రతుకులు ఏమవుతున్నాయి? వీళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ దిక్కుమాలిన మానవతావాదులు మనం అనిపించుకోవడం కోసం తీవ్రవాద దేశాలని గుర్తించడం ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్ అనే తాలిబాన్లకు సంబంధించినటువంటి పక్కా తీవ్రవాదం. అక్కడ ఎవరికి స్వేచ్ఛ ఉంటుంది? ప్రభుత్వం చెప్పినట్టు కాదు, ప్రభుత్వానికి బానిసలుగా ఉండేవాడు మాత్రమే బ్రతకాలి. అట్లాంటి ఆఫ్ఘనిస్తాన్తో ఓ పక్కన దేశంగా గుర్తించలేదంటూనే అన్ని దేశాలు వాడితో సంప్రదింపులు జరుపుతాయి. దాంతో ప్రపంచంలో తీవ్రవాదం చేస్తే తప్పేంటి, మనం దేశాన్ని గెలిస్తే ఆయుధాలతో ఆటోమేటిక్గా ప్రపంచ దేశాలు వచ్చి మన దగ్గర సతికలు పడతాయి, చేతులు కట్టుకుని ఉంచుంటాయి అని గ్రహించినాయి. అందుకనే హౌతీలు రెచ్చిపోతున్నారు, అందుకనే హెజ్బుల్లా రెచ్చిపోతుంది, అందుకే హమాస్ రెచ్చిపోతుంది. ఇప్పుడు వాళ్ళు చివరికి అంత విధ్వంసాలు సృష్టిస్తుంటే వాళ్ళని వీళ్ళు గుర్తించి వాళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నారుగా. దెన్ తీవ్రవాది అనేటువంటి ఫీలింగ్ ఏం లేదు వాళ్ళకి. ఇప్పుడంట నాటో దేశంలో ఆల్రెడీ స్పెయిను పాలస్తీనాని దేశంగా గుర్తించడానికి, అంటే హమాస్ తీవ్రవాదుల చేత నడపబడుతున్నటువంటి పాలస్తీనాని ఒక దేశంగా ఇంతవరకు గుర్తించలేదు. దాన్ని ఇప్పుడు గుర్తించడానికి స్పెయిన్ రెడీ అవుతుంటే ఇప్పుడు అదే బాటలో నార్వే సిద్ధమైంది, మేము కూడా గుర్తిస్తామని. దీన్ని బట్టి చూస్తుంటే తీవ్రవాద దేశాలను గుర్తించడం ప్రారంభిస్తే ఏమవుతుంది? ఆయుధం పట్టుకునే ప్రతి తీవ్రవాదికి ఒక సెక్యూరిటీ వచ్చేసినట్టు. ఎందుకంటే ఆ దేశంలోకి వెళ్ళి ఆయుధాలు పట్టుకున్నటువంటి వాడు దర్జాగా బ్రతకచ్చు. అప్పుడు రేపొద్దున ప్రపంచం అంతా ఆయుధాలు చేత పట్టుకుని అరాచకాలు చేసే వెధవలందరూ హీరోలు అవుతారు. దాని పర్యవసానం ప్రపంచ మత మార్పిడుల వైపుకే కాదు, ఉన్మాదం వైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది.